మీడియాతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అంటున్నారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రక్రియ అంతా పూర్తి చేసేసామంటున్నారు. ఇక ప్రధాని మోదీ చేతుల్లోనే ఈ బీసీ రిజర్వేషన్ల నిర్ణయం ఉంది అంటున్నారు. మా ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం. ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదు. కేంద్రం బీసీ బిల్లుకు ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించాలో ఆలోచిస్తామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు కోర్టు చెప్పినట్టే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. కాబట్టి మా కమిట్మెంట్కు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదంటూ ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టడం బీఆర్ఎస్ నైజమని ప్రతిపక్షాలను విమర్శించారు. బీసీలకు రాహుల్ ఇచ్చిన మాటను అమలు చేయడమే మా లక్ష్యమని పునరుద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పుడు మా ముందు 3 ఆప్షన్లు ఉన్నాయంటున్నారు ఆయన. అందులో 1 కేంద్రం ఆమోదం తెలిపే వరకు వేచి చూడడం, 2 జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళిపోవడం, 3 42% పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం. ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ స్టే వస్తుంది. కాబట్టి రిజర్వేషన్ గురించి అబద్ధపు హామీలు ఇచ్చి ఎన్నికలకి వెళ్ళలేమంటున్నారు ఆయన. సో సెప్టెంబర్ 30 కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఓ పక్క కోర్టు చెప్పింది. కాబట్టి తొందరలోనే ఒక పీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము, అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు. రిజర్వేషన్లపై మా పోరాటం దేశవ్యాప్తంగా తెలియాలనే ఉద్దేశంతోనే జంతర్ మంతర్లో ఈ ధర్నా చేశామంటున్నారు. నిన్నటి ధర్నాకి రాహుల్ రాలేదనే విమర్శల్ని పట్టించుకోను అంటున్నారు ఆయన. నిన్న శిబు సోరెన్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఓ కోర్టు కేసు ఉండడం వల్లే రాహుల్ గాంధీ రాలేదని చెప్తున్నారు ఆయన. ఇక రిజర్వేషన్ సాధన కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశామంటున్నారు రేవంత్ రెడ్డి. కుల గణన రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరు అంటున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ప్రక్రియ పూర్తి చేశామంటున్నారు ఆయన. కేంద్రం, బీజేపీ, కోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశం ఉంది. సో బీసీలపై ప్రేమ ఉంటే బిల్లును కేంద్రం ఆమోదించాలి అంటున్నారు. బీసీలకు న్యాయమైన వాటా కోసమే మా కొట్లాట అంటున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్లో మా వాదనను బలంగా వినిపించామంటున్నారు. చట్టం మొత్తం చదువుతుంది. దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లో ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10-8 వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఏపీ పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లింకి లేనే లేదు. ముస్లింస్ అంటే రిజర్వేషనే లేదు.